హెచ్చించుకోకూడదు. ఈ దినము అంశం హెచ్చించుకోకూడదు అంటే మనిషికి ఉన్నటువంటి స్వభావము, మనిషికి ఉన్నటువంటి లక్షణములు, గుణములు ఏంటిదంటే హెచ్చించుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే హెచ్చించుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, దేవునికి స్తోత్రం, సేవకుడిగా నేనే ఉన్నాను. ఒకరికి ప్రార్థన చేశాం, అద్భుతం జరిగింది, దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. నేను చేస్తేనే అద్భుతం జరిగింది అనేటువంటి విషయము నేను చెప్పుకోకూడదు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన చేసింది నేనైనప్పటికీ కార్యం చేసింది దేవుడు. కాబట్టి పిల్లరా, ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటే ముందుగా వచ్చినటువంటి యోహాను భక్తుడు ఆయా ప్రాంతములో సువార్త ప్రకటిస్తూ, ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని యోహాను భక్తుడు కూడా చెప్పాడు, దేవునికి స్తోత్రం. అంటే ఇది కేవలం ప్రార్థన ద్వారానే కాదు, ఏదో అద్భుతాల స్వస్థతల ద్వారానే కాదు. ప్రతి విషయములో ప్రతి ఒక్కరూ హెచ్చించబడకూడదు. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పాడు, నేను హెచ్చిపోకున్నట్లుగా దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు అని అపోస్తలుడైన పౌలు కూడా చెప్పినటువంటి తరుణము, దేవునికి స్తోత్రం. అంతే, ప్రతి మనుష్యుడు హెచ్చింపబడాలి, హై లెవెల్లో ఉండాలి అన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే హెచ్చింపబడి మీదనే, హెచ్చు మీదనే ఆలోచన చేస్తాడు, కానీ తగ్గు మాత్రం మీద ఆలోచన చేయడు. హెచ్చువాటి మంది మాత్రమే ఆశ పెట్టుకుంటాడు. ఎలాగ దీవించబడాలి, ఎలాగ ఆస్వాదింపబడాలి, ఎలాగ హెచ్చింపబడాలన్నటువంటి విషయంలో ప్రతి మనుష్యుడు మరి మనుషుడికి ఉన్నటువంటి సహజ గుణం అది అలా చేస్తూ ఉంటారు. అయితే పరమతండ్రి దేవుడు ఈరోజు మనతో కొన్ని మాటలు మాట్లాడి ఉంటున్నాడు, దేవునికి స్తోత్రం. ఎవరితో? నాతో, మీతో మాటలైన ఉన్నాడు, దేవునికి స్తోత్రం. లూకా సువార్త చూస్తే 10వ అధ్యాయములో 15వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవునికి స్తోత్రం. మనుషుల దగ్గర మనం ఏం చెప్పుకుంటామట? నీతిమంతులముగా చెప్పుకుంటాం. మనుషుల ఎదుట నేనే చేశాను అంటాం. మనుషుల ఎదుట మరి పలు విధములుగా నేనే పిల్లరా, నేనే అన్నటువంటి దానికి సృష్టికర్త ఉన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు? నేనే అన్నటువంటి మాటకు ఎవరున్నారు? సృష్టికర్త. నేనే, నాకు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన నేనే అన్నాడు కాబట్టి మనము నేనే అనుకోవటానికి వీలు లేదు. ఆయన దేవుడై ఉన్నాడు, మనము మనుషులమైనాము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది, దేవునికి స్తోత్రం. పునరా మనుషులలో మనం ఘనముగా ఉండకూడదు. కొంతమంది ఈరోజు విశ్వాసులనే వ్యత్యాసాలు, భక్తుల మధ్యలో వ్యత్యాసాలు, నేనేంటిది, ఆమెంటిది, నేనేంటిది, ఆయనేంటిది అన్నటువంటి విషయములో ఒక వ్యత్యాసం. క్రీస్తునందు
ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎప్పుడు కానీ హెచ్చు విషయములో ఎన్నడూ మాట్లాడలేదు. దేవుని వాక్యము, దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, సమాజంలో కొంతమంది హెచ్చింపబడతా ఉంటే అపనిందలు వేస్తారు. ఆ హెచ్చు వేరు, ఈ హెచ్చు వేరు. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము ఒక రక్తములో కడగబడిన వారముగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ కడగబడ్డాము? మనము ఒక రక్తములో కడగబడ్డాము, ఒక శరీరం భుజిస్తున్నాము, ఒక రక్తము పానము చేయుచున్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో హెచ్చు తగ్గులు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. 1 కొరింథీ 8:2లో ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకున్నట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాదు. పిల్లలు, కొంతమంది యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, నాకు అంతా తెలుసు, నాకు అంతా తెలుసు అనే కొందరి స్వభావం ఉంటుంది. కానీ క్రీస్తునందు ప్రియులారా, అంత తెలిసి ఎవరు కూడా ఎంత తెలుసుకోలేరు. దేవునికి స్తోత్రం. ఏమంటాడినా వీరేమంటారు, ఒకడు తమకేమైనా తెలియదనుకుంటే తాను తెలుసుకున్నట్టు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాదు. ఎవరన్నా ఒక ఉపదేశం చెప్పినప్పుడు, ఎవరన్నా ఒకరు మంచి మాట చెప్పినప్పుడు, ఎవరన్నా ఒకరు మంచి రూట్ చెప్పినప్పుడు ఈయనంతా అంటూ ఇదో అంటారు, నాకంతా తెలుసు. అవును, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంతా తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ఆయన సర్వజ్ఞాని సంపన్నుడైనటువంటి దేవుడు మాత్రమే. చప్పట్లు బట్టి దేవుని నామాన్ని మెప్పొద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తునందు ప్రియులారా, ఒకరు అనుకుంటారట, నాకు అంత తెలుసు అనుకుంటే ప్రభు అంటున్నాడు, అతనికి ఏమీ తెలియదు. మనము నేర్చుకునే వారమై ఉండాలి. ఇతరుల దగ్గర నుంచి మంచి మాటలు మనము నేర్చుకున్న వారమై ఉండాలి. కానీ నాకు తెలుసు అన్నటువంటి విషయములో మనం ఎచ్చిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయము 21లో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21లో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ దృష్టికి ఎన్నో వచ్చిన 21 వచ్చిన 21 వచ్చిన 5:21. ఓకే, రైట్. తమ దృష్టికి తామే జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, ఏమంటాట, తమ మట్టుకు తామే జ్ఞానులం అనుకుంటామాట. తమ మట్టుకు తామే జ్ఞానులం అనుకుంటామాట. మనమే అంత తెలుసు అనుకుంటామాట. కానీ తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి ఏంటిదట? శ్రమ. నాకు అంత తెలుసు అంటారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజముగా మనము ఏమి ఎరకైన వారమో కాదు. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఒకనాడు ఉన్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ఎంత తేడా. చాలా మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. చాలా మార్పు వచ్చింది. అలాగనే రోజుకు దేవుడు మనకు అనేక సత్యములు తెలియజేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏమనుకోదట, తమ దృష్టికి తామే జ్ఞానులము, మన దృష్టికి మనము జ్ఞానులం అనుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, తమ ఎన్నికలు తమ బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. ఎప్పుడు కానీ పిల్లరా సరి చూసుకునేటువంటి సమయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. త్రాసులో పిల్లరా త్రాసు పట్టుకున్నామంటే ఒక రోజు ఏముండాలి?
త్రాసు పట్టుకున్నామంటే ఒకరికి ఏముండాలి? బాటు ఉండాలి, ఒకరికి ఒక వస్తువు ఉండాలి. బాటు ఉండాలి, వస్తువు ఉండాలి. అయితేనే ఆ యొక్క వస్తువు విలువ ఇది ఎంత ఉన్నదని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. బాటు లేకుండా జోకుతే ఆ వస్తువుకు ఉన్నటువంటి వెయిట్, ఆ ఐటెంకు ఉన్నటువంటి వెయిట్ ఎంతో తెలీదు. అలాగనే మనము జ్ఞానులం అనకూడదు, ఆ శ్రమ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు, మీరు ఎవరికైనా జ్ఞానం కొదగొన్నట్లయితే నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది ఎక్కడి నుంచి వచ్చేటువంటి జ్ఞానము? దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానము. అది దైవ జ్ఞానము. దేవునికి స్తోత్రం. సొలొమోను అడిగాడు, దేవా, ఇంతమందిని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానము దయచేయమన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము? అది దేవుని నుండి వచ్చినటువంటి దైవ జ్ఞానము. దేవునికి స్తోత్రం. అయితే దైవ జ్ఞానము వేరు, అజ్ఞానము వేరు. అయితే కొంతమందికి దైవ విజ్ఞానం అనేది అర్థం కాదు, అజ్ఞానం అనేది అర్థం కాదు. కానీ ఏమనుకుంటారంటే అది జ్ఞానమే అనుకుంటారు, ఇదినే జ్ఞానం అనుకుంటారు. దైవ జ్ఞానము దైవ సంగతులను ఆలోచిస్తుంది, అజ్ఞానము లోపడటానికి ఇష్టపడదు. అజ్ఞానము నాకంతా తెలుసు, అజ్ఞానం ఏం చేస్తుంది? నేనే నీతిమంతులుగానే ఉన్నాను అనే విషయంలో క్రీస్తునందు ప్రియరా మనుషులు ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు సామెతల గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తుంది, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ఒకని నడతలన్నీ అతని దృష్టికి ఎలా ఉన్నాయట? నిర్దోషములుగా ఉంటాయి. యెహోవా ఆత్మలను మాత్రం ఏం చేస్తాడట? ఆత్మలను పరిశోధించుతాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం ఈరోజు నా భక్తి కరెక్టే, నేను చేస్తున్నటువంటి భక్తి కరెక్టే, నేను కరెక్టే అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి ఎలా ఉంటాయట? నిర్దోషములు. కంటే అలా దోషము లేనివిగా ఇది కరెక్టే అని అనిపిస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు పిల్లలు అయితే దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆలోచిస్తాడట? ఆత్మలను పరిశోధిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనకు మనమే నేను జ్ఞానిని, మనకు మనమే నీతిమంతులమని, మనకు మనమే అంత నాకు తెలుసని మనం అనుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుచున్నాం. క్రీస్తునందు ప్రియరా, ఒకడు చీముడు ముక్కోడు ఉన్నాడు, ఒకడు సొల్లు మూతి ఉన్నాడు, ఇంకొకడు ఊసురు కన్నుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒకరికి ఏమో నిత్యం సొల్లే గారుతుంది, ఒకరికి సీముడు గారుతుంది, ఒకరికి ఊసురు గారుతుంది. వీరు ముగ్గురు కలిసి ఒక పెళ్లి సంబంధం చూస్తానికి పోయారు. ఎవరెవరు? హల్లెలూయా. ఎవరెవరు పోయారు? చీముడు ముక్కోడు నిత్యం గారుతూనే ఉంటుంది, సొల్లు మూతనికి సొల్లు గారుతూనే ఉంటుంది, ఊసురు గల్లోనికి ఊసులు దోలుతూనే ఉంటాయి. అయితే ఈ ముగ్గురు పోయి ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళారు. ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు క్రీస్తునందు ప్రియరా, అక్కడ వచ్చిన అమ్మాయి ఎవరంటే మెల్లె కన్ను ఉన్న అమ్మాయి. ఏ కన్ను? మెల్లె కన్ను ఉంది. అమ్మాయికి ఏముంది? మెల్లె కన్ను ఉంది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? నన్నే చూస్తుందని
శివుడు ముక్కాడు అనుకుంటాడు, నన్నే చూస్తుందని సొల్లుమూతాను అనుకుంటున్నాడు, నన్నే చూస్తుందని. ఇప్పుడు ఈ ఎవరైనా మెల్లకథలు ఉంటే ఫోటోలకు కష్టం, ఫోటో తీసులకు కష్టం. అమ్మాయి నాకెళ్ళి చూడంటే నిన్నే చూస్తానంటది. ఇగో మనకేమో ఇటు చూసినట్టు అనిపిస్తుంది, నాకేదో నిన్నే చూస్తానంటది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీరు ఒకరు కలపడుకుంటున్నారు. అరే నన్నే ఇష్టపడ్డది రా, నన్నే ఇష్టపడ్డది, నన్నే ఇష్టపడ్డదని ఈ ముగ్గురు ఒకరంటే ఒకరు అనుకుంటున్నారు. దేన్ని బట్టి? ఒక నేనే జ్ఞానినని, నేనే నీతిమంతుందని, నాకు అంత తెలుసు అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. అలాంటి వారిని ఈరోజు చూసినట్లయితే ఇలాంటి వ్యక్తులు నేనే 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 అనుకుంటున్నారు క్రీస్తునందు పిల్లరా. అయితే డిసైడ్ చేయవలసింది ఎవరు? డిసైడ్ చేయవలసింది ఎవరు? మెల్లకన్నున్న అమ్మాయి డిసైడ్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరు డిసైడ్ చేయాలి? మెల్లకన్నున్న అమ్మాయి మాత్రమే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆమె చూసింది ఒక్కరినే, ముగ్గురిని కాదు. ఆమె చూసింది ఒక్కరినే, ముగ్గురిని కాదు. ఆ ముగ్గుట్లో ఎవరిని ఒకరిని చూపెట్టాలి. అయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2 కొరింథీయులు చూసినట్లయితే 10వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. 2వ కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి కొడదామా. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ఎవరు మెచ్చుకోవాలంటున్నాడు? దేవుడే మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. ప్రభు మెచ్చుకున్నవాడే ఏమంటున్నాడు? యోగ్యుడు. ఈ ముగ్గురులో కలపడుతున్నారు, తికమకవుతున్నారు. ప్రియులరా, మరి ఆ మెల్లకన్నా అయితే ఎవరిని చూస్తుందో ఆమెనే ఎంచుకున్నవాడు ఆమెకు యోగ్యుడైతే, ప్రియులరా మన భక్తి జీవితంలో ఒకరు జ్ఞానులం అనుకుంటున్నాం, ఒకరు అంత తెలుసు అనుకుంటున్నాం, ఒకరు ఇంకేమనుకుంటున్నారు? నీతిమంతులం అనుకుంటున్నాం. కానీ క్రీస్తునందు ప్రియులరా, మనల్ని ప్రభు మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరట? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆ వ్యక్తికి మాత్రమే నిత్య రాజ్యములో చోటు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. భూమి మీద మనం బతుకుతున్నంత సేపు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన భక్తి మనకు సరిపోతుంది అనుకోవటము తప్పే. నేను చేస్తున్నటువంటి ఈ భక్తి నన్ను పరలోకము తీసుకుపోతుంది అనుకోవటము తప్పే. ఎందుకంటే రోజుకొక మార్పు జరుగుతుంది, రోజుకొకటి కండ్ల ముందు కనపడుతుంది, రోజుకొక చెడు కండ్ల ముందు జరుగుతుంది, రోజుకొక ఆలోచన మారుతుంది, రోజుకొక తలంపు మారుతుంది. అయితే పిల్లరా, ఏనాటిది ఆనాటికి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏనాడు ఆనాటికి ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. ఒక క్రిస్టియన్ ఇప్పుడు సెల్ ఉంది, పెద్ద సెల్ ఉంది. ఆ పెద్ద సెల్లులో రోజు వాట్సాప్లో స్టేటస్లో ఇవన్నీ వస్తాయి. అలాగనే ఉంచుకుంటారు సెల్ నిండా. ఎవరన్నా నాలాంటి తెలుగులో ఉంచుకోవచ్చు, కానీ అందరూ ఉంచుకుంటారు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. ఎందుకు? సెల్లు లైఫ్ రావాలని, సెల్లు మంచి మెమరీ పవర్ అయినా ఏమంటారు, సెల్లు మంచిగా ఉండాలని ఏం చేస్తారు మహేష్? డిలీట్ చేస్తూ ఉంటారు. క్రీస్తునందు నిజంగా నాకైతే తెలియదు. నేనైతే నా చదువులు ఒకసారి ఇంత నింపుకున్నా, అన్నీ ఉండాలనే అనుకున్నా. కానీ ఒకసారి జాషువా చెప్పినప్పుడు పిల్లరా, మరి నాకు ఆలోచన చూపెట్టిండి, ఇవన్నీ ఉంచుకోవద్దు, తొలగించుకోవాలని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రోజుకొక రకమైనటువంటిది మన కన్నుల ముందు ఎదురవుతుంది. అయితే పిల్లరా, ఇదంతా ఎందుకంటే మన భక్తి ఏం చేస్తామంటే, నేను నీతిమంతుడను, ఈ భక్తి చాలు, నాకంత తెలుసు, ఈ భక్తి చాలు, నేను జ్ఞానిని, ఈ భక్తి చాలు అనుకుంటే పిల్లరా, నేను ఏర్పరచుకున్నటువంటి మార్గం మంచిదే అనుకుంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. ఏది చేసినా దేవుడు మనల్ని మెచ్చుకునేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏం మెచ్చుకోవాలి దేవుడు? మనం చేసినటువంటి భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు క్రీస్తునందు ప్రియరా ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో, గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 3వ వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. చెప్పాల, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. దేవునికి స్తోత్రం. ఇంకొక అతను ఎట్లా ఉంటాడట? ఎవడైనను వట్టివాడై ఉండి, ఏమీ ఉండదు, భక్తి ఉండదు, క్రియ ఉండదు, ఒక మంచి ప్రవర్తన ఉండదు, మంచి ఆలోచన ఉండదు. కానీ ఏమంటాడట అతను? వట్టివాడైండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుంటాడు. నాకు కూడా పరలోకము, ఎవరికి ఉందండి పరలోకము? నాకు కూడా పరలోకం ఉంది. పరిశుద్ధునికి పరలోకమును, తాగుబోతానికి కూడా పరలోకం ఉంటుందా? ఉంటుందా? తిరుగుబోతుకు, ప్రభుకి ఇష్టం కానటువంటి బిడ్డలకు పరలోకం ఉంది, రాజ్యం ఉంటుందా? ఉండదు. క్రీస్తునందు ఎవరికి రాజ్యం ఉంటుందంటే ప్రభు మెచ్చుకున్న వారికి మాత్రమే పరలోక రాజ్యములో స్థానము దొరుకుతుంది. ఈ వ్యక్తి అంటాడు, ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని తనకు తానే ఏం చేస్తున్నాడట? మోసపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. దేవుని వాక్యము మన హృదయములో భద్రపరుచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటూ దేవుని వాక్యాన్ని తలపోసుకుంటూ ఉండాలి. ఒక ఎద్దు గడ్డి తిన్న తర్వాత నెమ్మరు వేసుకున్నట్టుగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క పద్ధతులను మనము రుచి చూసిన వారి వల్లే మనము నెమ్మరు వేసుకునే వారముగా ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఎవడైనా వట్టివాడై ఉండి తను ఎన్నికైన వాడని ఎంచుకుని తన్ను తానే మోసపరుచుకుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియరా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. అతని భక్తి ఏం చేస్తుందట? వ్యర్థమే. ఏం పెట్టుకోవాలట నోటికి? హల్లెలూయా. ఏం పెట్టుకోవాలట? ఏం పెట్టుకోవాలి? దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నది గట్టి సప్పట్లు కొట్టండి. నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం పెట్టుకోవాలి. గుర్రానికి ఏం పెడతారు? గుర్రానికి ఏం పెడతారండి? కళ్ళెం పెడతారు. ఆ కళ్ళెము దాని మీద కూర్చున్న చేతుల్లో ఉంటేనే లెక్కకున్నట్టు. అతని చేతిలో ఆ కళ్ళెము తాడు లేకపోతే అతని బ్రతుకు బస్టాండ్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు కళ్ళెము మన బండి హ్యాండిల్ ఎలాగ తిప్పుకుంటామో గుర్రానికి కళ్ళెం కూడా అదే. మన కారుకు స్టీరింగ్ ఎలా తిప్పుకుంటున్నామో కళ్ళెం కూడా గుర్రానికి అదే. ఇదంతెందుకు మనం నాగడి కట్టిన ఎడ్లకు రెండు పగ్గాలు పెడతాం. హల్లెలూయా. మనం నాగడి కట్టిన 2 ఎడ్లకు పగ్గాలు పెడతాం. ఏ పగ్గం గుంజితే ఆ ఎద్దు ఎటు చేస్తుంది?
ఏం చేస్తా చెప్పాలి. ఇప్పుడు 100% దాపడి మీద ఎక్కువ తిప్పుతాం. వలపడి తిరగాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? వలపడేది పగ్గము గుంజి పడుతుంది. ఏం చేస్తుంది? ఇటు తిరిగే బదులు ఇటు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? చేతిలో ఉన్న తాడును బట్టి. అది పశువు, దానికి జ్ఞానము లేదు. అది మనం నేర్పించిన దాన్ని బట్టి తాడు లాగానే ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా రోడ్డు మీద పోతున్నాం, ఇటు గల్లీకి పోవాలనుకో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలంటే ఏం చేయాలి? దాపటెద్దును పక్కన గుంజా మనకి ఎడిపోద్ది, గల్లీకి తీసుకొని పోతుంది. మనం దిగి మలపన అవసరం లేదు కదా, దిగి మలపన అవసరం లేదు. అయితే పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది, ఏం చెప్తుందంటే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక. దేవునికి స్తోత్రం. ఏం పెట్టుకోవాలి? నోటికి ఏం పెట్టుకోవాలండి? హల్లెలూయా. కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి ఏముండదు, నోరుకి ఏముండదండి? హద్దు ఉండదు. నోటికి హద్దు ఉండదు. ఏది వచ్చినా మాట్లాడుతూనే ఉంటాం. అయితే పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అనవసరంగా ఏది కూడా మనము మాట్లాడకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకోనకుండా ఏం చేస్తారట? తన హృదయమును మోసపరుచుకొనుచు. నోటికి కళ్ళెం పెట్టుకుంటే మన హృదయం సేపులో ఉంటుంది. ఎందుకంటే నోరు ఎంత మాట్లాడినా వచ్చేది ఎక్కడి నుంచి? హృదయంలో నుంచే. ఎన్ని గుంజినా, దారపుండ గుంజుతా అంటే ఎలాగొస్తుందో, ఎంత మాట్లాడినా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ నోరు మాట్లాడడం వలన దేన్ని మోసపరుచుకుంటున్నాం? మనము హృదయాన్ని మోసపరుచుకున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను ఇవన్నీ రానియొద్దని చెప్తాడు. మీ నోట దూషణ మాట వచ్చినట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు అని అంటాడు. నిజంగా చెప్పండి, నేనేం బూతులు మాట్లాడినాను చెలబెట్టండి. బూతులే మాట్లాడి నన్ను చెలబెట్టండి. ఉన్నారా? మనం ఏం చేస్తున్నాం? మన హృదయాన్ని, మన నోటికి ఏం లేదు, కళ్ళెము లేదు. అందుకనే సామెతల గ్రంథంలో విస్తారమైనటువంటి మాటలలో ఏముంటుందట? దోషం ఉంటుంది. మనం ఏది మాట్లాడినా ఏం చేయాలట? మితముగా మాట్లాడాలి. మితముగా అంటే తక్కువగా మాట్లాడాలి. స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటే సార్ ఏం చేస్తాడు అంటే ఏం చేయాలి? పిల్లలు తన నోరు ఏం చెప్పలే, ఇట్లా అని ఏం చేశాడు? ఇట్లా పెట్టుకుంటే పిల్లలందరూ ఏమవుతారు? సైలెంట్ అయిపోతారు, గప్చిప్ అయిపోతారు. అయితే పిల్లరా, మనం మితముగా మాట్లాడాలి. విస్తారమైనటువంటి మాటలలో ఏముందట? దోషం ఉంటుంది. ఎందుకంటే మన నోరు తెరిచిన సమాధి లాంటిది. కంపు ఎన్ని తీసి బయటేస్తాం, కంపు అంతా తీసి బయట పడేస్తూ ఉంటాం. మన హృదయం మనం ఏం చేస్తున్నాం? మోసపరుచుకుంటున్నాం. అందుకని ఒక భక్తుడు పాట పాడాడు, హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిపే చుక్కానిరా. దేవునికి స్తోత్రం. హృదయము అగాధమైన లోయ. ఒక
నీటిలో ఉన్నటువంటి పడవకు ఒక చుక్కాని ఎలాగైతే, ఒక తెడ్డం ఎలాగైతే ఆ పడవ నడుపుతుందో, మనుషుణ్ణి నడిపేది కూడా ఉదయమే. అలా నడుపుతుంది పిల్లరా. అయితే మనం ప్రతి విషయంలో హెచ్చింపకున్నట్లుగా, హెచ్చి వాటి యందు మనసుంచుకున్నట్లుగా, తగ్గించు వాటి యందు ప్రతి విషయంలో తగ్గించుకునే వారముగా ఉండాలని దేవుడు ఈరోజు మనం కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు యాకోబు పత్రికలో చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. 4:10. ప్రభు దృష్టికి ఏం చేయాలంటే మనము మిమ్మును మీరు తగ్గించుకునుడి. మనం ఏం చేయాలి? ప్రభు దృష్టిలో తగ్గించుకున్న వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట తగ్గించుకునే వారంగా ఉండాలి. కొంతమందిని చూస్తే ఎట్లా ఉంటారండి? ఏం తెలియనటువంటి అమాయకుల లెక్క ఉంటారు. కొంతమంది ఏమో అన్నీ తెలిసి ఎగిరి పడుతూ ఉంటారు. అయితే ప్రభు మనల్ని కోరుకునేది ఏంటంటే ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మిమ్మును మీరు దృష్టిలో తగ్గించుకునుడి. మనం ఏం చేయాలి? తగ్గించుకున్న వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టిలో మనము తగ్గించుకున్న వారముగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామట? ప్రభు దృష్టిలో ఎలా కనపడతామట మనము? అప్పుడు ఆయన మిమ్మును ఆయన హెచ్చించును. మనల్ని ఏం చేస్తాడు? దేవుడు హెచ్చించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని హెచ్చింపు చేయాలి, కానీ మనలను మనమే హెచ్చు చేసుకోకూడదు. మనమే మునుగ చెట్టెక్కకూడదు. దేవుడే మనల్ని ఏం చేయాలి? హెచ్చింపు చేయాలి. ఆయన మనల్ని హెచ్చింపు చేసినప్పుడు మన జీవితము తలగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అన్న మాట ఏంటంటే, మీరు పై వాటి మీద లక్ష్య పెట్టి అంటాడు. దేవునికి స్తోత్రం. భూ సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచకుడు అంటాడు. అది ఇంకొక మెసేజ్. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, మనల్ని ప్రభు మాత్రమే హెచ్చింప చేయాలి. ప్రభు మాత్రమే మనల్ని ఘనపరచాలి. ప్రభు మాత్రమే సమాజంలో మనకి ఏం తీసుకురావాలి? కీర్తి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. క్రీస్తునందు మొదటి కొరింథీ 15వ అధ్యాయములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. 15వ అధ్యాయములో 10వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. ప్రభువుతో 12 మంది శిష్యులు, ప్రభుతో 12 మంది శిష్యులు తిరిగారు. ఎంతమంది అండి? 12 మంది తిరిగారు. 12 మందిలో ఒక అతను ఏం చేసుకున్నాడు? తన రూటు తాను చూసుకున్నాడు, కానీ ప్రభు రూటుకు ఆయన తిరిగి రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధములుగా మాట్లాడినా ప్రభు 12 మందిని గుసపెట్టి, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించున్నాడని చెప్పాడు. ఒకరు అన్నారు, నీనా ప్రభువా అనుకుంటూ అందరు అనుకుంటూ వస్తున్నారు. యూదా కూడా నీనా ప్రభు అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ పిల్లరా, యూదా మాత్రము తన తప్పును తెలుసుకొని పాశ్చాత్తాపడటానికి అవకాశము లేకుండా తనకున్నటువంటి ఆశ ఏంటిది? తనకున్నటువంటి ఆశ డబ్బు ఆశ. నిజంగా మరి ప్రభు అతన్ని ఎరిగి, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందయ్యా అంటే
యూదా దగ్గరనే ఉంచాడు. డబ్బు సంచి కూడా ఎవరి దగ్గర ఉన్నాడు? యూదా దగ్గరనే ఉంచాడు. కానీ యూదా మాత్రము ప్రభువుని అప్పగించి నేను ధనవంతుని కావాలనుకున్నాడు. కానీ క్రీస్తునందు ప్రియులారా, యూదా సత్యము తెలుసుకునే లోపున జరగరానంతా కూడా జరిగిపోయింది. అయినా ప్రభు వచ్చింది కూడా ఆ కార్యం చేయడానికి. కానీ అనవసరంగా యూదా ఇరకాటములో పడిపోయాడు. చివరికి తానే చచ్చిపోయేటువంటి ఛాన్స్ వచ్చింది. అయితే మిగతా 11 మంది, ప్రభువుతో తిన్నటువంటి మిగతా 11 మంది సువార్త చెప్పుతున్నటువంటి సమయంలో, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్న సమయంలో ఈ అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు వారు పోయిన చోటల్లో అభ్యంతరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వారు పోయిన చోటల్లో అభ్యంతరముగా ఉండి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలకు హింస కలుగ చేసుకుంటూ వచ్చేటువంటి వాడు ఎవరు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇతడు నా ప్రజలకు అడ్డంగా ఉన్నాడని దేవుడు డైరెక్ట్ ఎవరికి గురిపెట్టాడు? సౌలు అనే వ్యక్తికే గురిపెట్టాడు. తను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. తను మార్చుకొని ఇతడు నేర్పరచుకునేటువంటి సాధనం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రభువు బిడ్డలు హింసపడుతున్నటువంటి వ్యక్తి మారి ప్రభు సేవ చేసినటువంటి 11 మంది శిష్యులు చేసిన దానికంటే ఎక్కువ సేవ చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. అంతటి వ్యక్తి, అంతటి గనుడు, అంతటి ధీరుడు, అంతటి వీరుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడు? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని వలన, దేవుని కృప వలన అయి ఉన్నాను. అసలు నాలో ఏం లేదు. నేను ఎవరిని? నేనేమై ఉన్నాను? నేను దేవుని వలన అయి ఉన్నాను. దేవుని కృప వలన అయి ఉన్నాను. దేవుని కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. నాకు అనుగ్రహించబడ్డది, నాకు అనుగ్రహింపబడినటువంటి కృప నేను ఏది నిష్ఫలము చేయలేదు, పనికి రాకుండా చేయలేదు. ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను చేశాను. నేను గురి చూడని వారు వెళ్ళలేదు. నేను గురి ఎద్దుకే పరిగెత్తు ఉన్నాను. నా పరుగును తుదముట్టించాను అని చెప్పినాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఒక దౌర్భాగ్యం క్రైస్తవుల జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. ఏం చెప్పనా? ఒక ఇంట్లో ఒకడు తాగి సత్తాడు. వాడు భక్తుడు కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు పోతారు ప్రార్థనకి. ఆయన పోస్టర్ మీద ఏమంటాడు? ఏమెత్తారు? నా పరుగు తుదముట్టించినాను అని పోస్టర్ మీద వేస్తారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది పిల్లరా. ఇంతటి మహానుభావుడు అపొస్తలుడు పౌలు లాంటికి సేవ చేసినటువంటి వ్యక్తులకు దక్కవలసినటువంటి మాట అది. తాగుబోతుకి అదే ఎత్తారు, విశ్వాసికి అదే ఎత్తారు, భక్తునికి అదే ఎత్తారు, పాస్టర్కి అదే ఎత్తారు, ప్రవక్తకి అదే ఎత్తారు, అపొస్తలులకు అదే ఎత్తారు, ప్రతి ఒక్కరికి అదే వాడేస్తారు. ఇది ఒక దౌర్భాగ్యమే. ఎందుకంటే తాగి వచ్చిన వ్యక్తి కూడా నా పరుగు తుద ముట్టించాడు. దేంటి ముట్టించాడు? దేంటి తను పరుగు తుద ముట్టించాడు? తాగుట్లో ముట్టించాడు. అపొస్తలుడు పౌలు ఎక్కడ ముట్టించాడు పరుగు? దేవుని పనిలో తన పరుగునేం చేశాడు? తుదముట్టించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. అయితే నేనేమై ఉన్నానో దేవుని కృప వలన. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే నేను ప్రయాసపడేది కాదు, నాకు తోడైన దేవుని కృపయే ప్రయాసపడ్డదని అపొస్తలుడు పౌలు తగ్గించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు మనం ఏమని చేసింది నేను కాదు, నా దేవుడే అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏమీ లేదు, నా దేవుడే నాకు జ్ఞానం ఇవ్వాలి,
నా దేవుడే తన కృపను నాకు అనుగ్రహించాలని మనం ఆశతో ఉండాలి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 4:4-5 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 4:4-5 దేవుని వాక్యం సెలవిస్తుంది. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగాను ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపే అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు చెప్పేటువంటి విషయం కూడా అదే. నా తప్పు నాకు కానరాదు, నా తప్పు ఏమున్నట్లయితే, నా తప్పులు ఏమైనా మీకు కనబడుతున్నట్లయితే మీరు దాని విషయంలో నన్ను హెచ్చరిక చేయడానికి కూడా అడుగుతుంటాను. క్రీస్తునందు పిల్లలు దేవుని నాకే చెప్తుంది, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అవును, మనలో ఎవరి దోషం ఎవరికి మరి కానరాదు, కానీ ఎవరు కనపడుతుంది? దేవునికి కనపడుతుంది, బయట ఉన్నటువంటి మనుషులకు కూడా కనపడుతుంది. కొంతమంది ఏం చేస్తారు, నన్ను ఎవరు చూడట్లేదని భక్తి చేస్తారు, నన్ను ఎవరు చూడలేదని తప్పు చూస్తారు. కానీ కొందరు మనుషులు చూస్తారు, దేవుడైతే అందరినీ చూస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా యందు మాత్రము నాకు ఏ దోషము కానరాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియరా, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడును, నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనమందరం కూడా సత్యములోనికి నడుచుకోవాలని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలో ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి మెప్పు ఎప్పుడు కలుగుతుంది? తగిన మెప్పు దేవుని మనకి ఎక్కడి నుంచి రావాలి? దేవుని వలన కలగాలి తప్ప. దేవునికి స్తోత్రం. మనం ఎవరము మెప్పించుకున్నాం, ఎవరము పొగుడుకున్నా, ఎవరము హెచ్చించుకున్నా, నాకు అంతా తెలుసు, నేను జ్ఞానిని, నేను ఏర్పరచుకున్నటువంటిది కరెక్ట్ మాట అని మనం అనుకోవటము తప్పుని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా 1 పేతురు 5:6 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దేవునికి స్తోత్రం. తగిన సమయము మనకు ఒకరికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తగిన సమయము పెట్టి ఉన్నాడు. ఆ సమయం వచ్చిందాకా మనము ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. కానీ నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలి అంటే పిల్లరా అంత త్వరగా దేవుడు ఎవరికి ఇవ్వడు. దేవునికి స్తోత్రం. పిలిచింది మాత్రం ఇవ్వటానికే, పిలిచింది మాత్రం దీవించడానికే, పిలిచింది మాత్రం ఆశీర్వదించడానికే, పిలిచింది మాత్రం నిత్య జీవం ఇవ్వడానికే. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తగిన మెప్పు మనకి ఎప్పుడు కలుగుతుందయ్యా అండి? దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు. దేవునికి స్తోత్రం. ఆ తగిన సమయము కొరకు ప్రియరా మనం ఏడ్చి ఉండవలసినటువంటి అవసరమైంది. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏమై ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రము ధరించుకున్న వారమై ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మనల్ని
తగిన మన సమయం మన వంతు వచ్చినప్పుడు, మనకు దేవుడిచ్చిన సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఎవరు వద్దన్నా ఏది ఆగదు. దేవునికి స్తోత్రం. తగిన సమయం ముందు మనల్ని హెచ్చింపజేస్తాడు కాబట్టి మనల్ని మనం హెచ్చు చేసుకోకూడదు, మనల్ని మనం హెచ్చింపు చేసుకోకూడదు, నాకు అంత తెలుసు అని అనుకోకూడదు. కానీ ఏదున్నా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కృప కొరకు కనిపెట్టే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.